అతి సామాన్యుడికి వ్యక్తిని తీసుకొచ్చే అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమి నాయకత్వానికి ఎంపీగా నాకు భారీ మెజార్టీ ఇచ్చే అవకాశం ఇస్తే ఒక సామాన్యుడికి ఢిల్లీలో మన వాణిని వినిపించే అవకాశం నాకు వస్తుందని సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మహిళా శక్తి బ్రహ్మాండంగా మన నాయకత్వాన్ని ముందొస్తున్నారు. నేను గ్రామాలు వెళ్తుంటే చెప్తున్నారు, అయ్యా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు, చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయనకి మన సేవలు అవసరం, ఆయన మన కోసం మనం చేసుకోవాలని వారు గౌరవించే పరిస్థితి. ఎన్డీఏ మోడీ గారు ప్రధానిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, పవన్ అన్న త్యాగానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ మీ ముందుకు వస్తామని చెప్తుంటే నాకు ఆనందం కలుగుతుంది. ఒక రైతు కుటుంబం పుట్టిన నన్ను ఈ రోజు ఒక పార్లమెంట్ స్థాయికి పంపించే గౌరవాన్ని మీ అందరికీ అంకితం చేస్తానని తెలియజేసుకుంటూ, పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు, మన పవన్ అన్న, ముఖ్యంగా బీజేపీ అధిష్టానం నా పట్ల నుంచి నమ్మకాన్ని ఏ క్షణం కూడా వృధా చేయకుండా 5 ఏళ్ల పాటు ఈ వేలాది మంది సమక్షంలో చెప్తున్నా సార్కి చెప్తున్న మాట, ఎక్కడ కూడా ఒక మచ్చ కానీ, ఒక అవినీతి మరక కానీ, నిర్లక్ష్యం కానీ, టైం వేస్ట్ కానీ చేయలేని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు వహించు అవకాశం ఇచ్చిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి శిరస వహించి నమస్కరించు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెల్లిమర్ల ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు గారు మిమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. పూజ్యులు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే ఈ రాష్ట్రం కోసం, మనందరి కోసం జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడం కోసం ఓటు చీలిక కాకూడదని చెప్పి మన బాబు గారితో చేయి కలిపి మనందరి కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరకు, అతిరథ మహారాజులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలు కూడా సర్వం తెలిసిన వారు, సర్వం తెలిసిన వ్యక్తి అమావాస్య నాడు పోయిందంట. ఏమీ తెలియని వెర్రిబాగులది ఏకాదశి నాడు పోయిందంట. దీని అర్థం ఏంటో తెలుసా తమ్ముళ్ళు? అన్నీ తెలిసిన మన బాబు గారిని మాయలతో మాంత్రికంగా మనల్ని మాయ చేసి ఓట్లు అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం ఓట్లేసాం. ఆయనకు పరిపాలన చేత కాలేదు. సర్వం తెలిసిన మన నాయకుడిని చీకట్లో ఉంచాం. ఇలాంటి తప్పు మరెప్పుడూ చెయ్యకండి సార్. మాకు ఉత్తరాంధ్రలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అంతా కూడా ఒట్టిపోయిన ఆవులా చేసేశాడు సార్. మా నీరు మాకు కనిపించకుండా కన్నీరు కారుస్తుంది. మా భూములన్నీ కూడా కబ్జాలైపోయాయి. మా శ్రమైక్య జీవులకు ఉపాధి కల్పన లేదు. యువతకి ఉపాధి కల్పన లేదు. ఉద్యోగాలు లేవు. మీరు మళ్ళీ రావాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి.
యువతకి ఉద్యోగ కల్పన రావాలి. కష్టజీవుల శ్రమ తెలుసుకొని మీరందరినీ ఆదరించాలి.